అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలుతో తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి మంచి పేరు తీసుకొని తల్లిదండ్రులకి లాస్ట్ వరకు సపోర్ట్గా ఉండి ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, ఇష్టంగా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. హాయ్, నా పేరు జయశ్రీ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయింది. మేము ఏజ్ 28 years. బయట హాస్పిటల్స్లో అండ్ ఒంగోలులో కూడా చూపించుకున్నాను. ఎక్కడ నాకు రిజల్ట్ అనేది అంటే వెళ్తాము హాస్పిటల్కి, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అవి చేస్తున్నారు, కానీ ఇది ప్రాబ్లము అని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పట్లేదు. బెటర్ యూ కెన్ గో ఫర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ అని ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్పట్లేదు, కానీ మీరు రాలేదు కాబట్టి అట్లా వెళ్ళు. ఐయుఐ ఐవీఎఫ్ ట్రై చేయండి, ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు కదా, వై కాంట్ యూ ట్రై అని ఇలా చెప్పేవాళ్ళు. మేము అలా చెప్పేటప్పటికి ఒక 6 months గ్యాప్ తీసుకున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఒంగోలులోనే ఇంకా నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను, ఇంకా జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత మా వారికి ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ వాళ్ళ మామ కూతురు ఇక్కడ చూపించుకుంటాను, తను సజెస్ట్ చేసింది, ఇలాగా నేను ఆ హాస్పిటల్లో చూపించుకున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పారు. మేము ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు అంతా అది మనకు ఫైల్ ఇస్తారు కదా, ఇలా ఉంటుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్, మీకు ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి, అట్లీస్ట్ 6 months అనే టైం ఇవ్వాలి మీరు అని చెప్పారు. సరే, ఈ ప్రాసెస్ ఏదో డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, ఎక్కడ అంటే బయట హాస్పిటల్స్లో ఎక్కడ చూడలేదు ఇలాంటి ప్రాసెస్ అని చెప్పి నేను ప్రతి మంత్ నేను వర్క్ చేసేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు థర్స్డే, ఫ్రైడే ఇలా కుదరదు. సో నేను సాటర్డేనే వచ్చేదాన్ని. వీళ్ళు కూడా కౌన్సిలర్స్ కూడా నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే రా అమ్మా అని చెప్పి చాలా కన్విన్సింగ్గా మనకి బాగా చెప్పేవాళ్ళు. 3rd డే అయినా అంటే మనం మామూలుగా పీరియడ్ అయినా 3rd day ఆర్ 5th day రావాలి. సో నేను 6th day అయినా 4th day అయినా ఏ రోజైనా రాని నేను సాటర్డేనే వచ్చేదాన్ని. సాటర్డే చూపించుకొని మళ్ళీ సండే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో స్టే చేసేసి సండే వెళ్ళిపోయేదాన్ని. ఇలాగ అన్ని టెస్టులు చేశారు, మేడమే చెప్పారు చూద్దాము, వెయిట్ చేద్దాం మనము, ఎందుకు అప్పుడే ఐయుఐ ఐవీఎఫ్ అని చెప్పారు. నేను అలానే వెయిట్ చేస్తూ వచ్చాను. ఇంకా మేడం ఇవన్నీ చూసి ఇంకా ఏం మెడిసిన్స్ అవసరం లేదు నీకు, ఒక 2 months అలా చూద్దాము అని చెప్పారు. కానీ ఈ 2 months వెయిట్ చేసే లోపలే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. డైట్ అవి బాగా ఫాలో అయ్యేదాన్ని. మెయిన్ ఏంటంటే నేను ఎక్కువ వీడియోస్ చూసేదాన్ని, ఒక పక్క వర్క్ చేసుకుంటూనే వీడియోస్, సిస్టమ్ దగ్గర సెల్ పెట్టుకొని వీడియోస్ చూసేదాన్ని. అంటే సేమ్ నాకు ఒక సిస్ట్ ఉండేది, చిన్నదే సైజు కూడా చాలా చిన్నది, కానీ సిస్ట్ ఉండే వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యి ఉన్నారు. ఇలా కన్సీవ్ అయ్యి ఉన్నారు కదా, నేను ఎందుకు కన్సీవ్ అవ్వలేదు, అందులో ఒక వీడియో చూసేదాన్ని నేను, టాక్ టు ద యూటరస్ అని ఒక అమ్మాయి, తను కూడా బ్యాంక్ ఎంప్లాయీ. ఒకసారి మీ బాడీతో మాట్లాడండి అని చెప్పి ఒక వీడియో చూశాను. ఆ వీడియో దగ్గర నేను బాగా క్లిక్ అయ్యాను. ఇంకొకరు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు మేడం, వాళ్ళది కూడా సేమ్ ఇలానే ఐయుఐ ఐవీఎఫ్ అని చెప్పి నాగలక్ష్మి 675. ఆ వీడియో కూడా నాకు బాగా అనిపించింది. అసలు వీళ్ళే చేసుకోగా మనం ఎందుకు చేసుకోలేము, మనం ఎందుకు ట్రై చేయలేము అని అనిపించింది. సో నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను, వీడియోస్ చూడండి, మన మైండ్ అనేది చేంజ్ అవ్వద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్లో తిరిగి వాళ్ళు చెప్పినవి నమ్మేసి మనము అక్కడే మన మైండ్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ ఎంటైర్గా డిఫరెంట్, అసలు మనం బయట ఎక్కడ చూడము ఇలాంటి అట్మాస్ఫియర్. అంటే డెలివరీ కూడా నాకు ప్రాసెస్ చాలా స్మూత్గా జరిగింది. అసలు 9 months నేను ఎలాంటి ఇబ్బంది అయితే అసలు పడలేదు. అంటే ఎంత బాగుంటుందా అని అనిపించింది.
మేడం వాళ్ళు ఇవి స్కాన్స్ చేయడం కానీ స్కాన్స్ సజెస్ట్ చేయడము. ఎక్కువ మెడిసిన్ అయితే నాకు అస్సలు రాయలేదు. అసలు లాస్ట్ 3 మంత్స్ నేను కన్సీవ్ అయ్యే ముందు నేను అసలు మెడిసినే వాడలేదు. ఎవరైనా చెప్తే నవ్వుతున్నారు ఇప్పుడే. మెడిసిన్ వాడలేదా అని. మీరు అసలు అంటే మెడిసిన్ మనకి ఎట్లా సజెస్ట్ చేయలేదు అలవాటు మేడం. అయిపోయిందంటే కొన్నాళ్ళు లేట్ అయితే మందులు వాడి ఏదో ఒకటి చేస్తేనే వస్తుంది. బట్ దట్ ఈస్ ఫర్ బాడీకి. బట్ ఇదేంటంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. మనం హ్యాపీగా రిలాక్స్గా ఉంటే అందరికి వచ్చినట్టు మనకి వచ్చేస్తుంది. కానీ మనం న్యాచురల్గా రిలాక్స్డ్గా హ్యాపీగా ఫ్రీగా దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం. పీరియడ్స్ వచ్చే ముందు వస్తుందా రాదా మనం ఆలోచిస్తాం. వేరే వాళ్ళు అడిగి మనల్ని అట్లా కండిషన్ చేసేసారు. అందుకని వదిలిపెడితే ఫ్రీగా దాని పని అది చేసుకొని పోతుంది. ఇప్పుడు హాస్పిటల్ రాకముందు మనిషి పుట్టినప్పటి నుంచి అది పని చేస్తూనే ఉంది కదా. ఒక్కరవ లేట్ అవ్వడం అదేం పెద్ద తప్పు ఏం కాదు, అదేం ఫెయిల్యూర్ ఏం కాదు. కానీ మనకి ఇప్పుడు ఉండే సొసైటీలో ఫ్యామిలీ కానీ అందరు కానీ పడాలి. నేనేమంటా అంటే ఇక్కడ నుంచి ఆ తొందరపడడం ఆపేసి మనకేం కావాలి, వెరీ గుడ్ చైల్డే కావాలి. ఆ తొందరపడినప్పుడు దానివల్ల వచ్చే స్ట్రెస్, దాని వచ్చే ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఎన్ని వస్తున్నాయి చూస్తున్నాం. అందుకనే మనం మైండ్ స్ట్రాంగ్గా హ్యాపీగా బాగున్నప్పుడు, ఇది శారీరకంగా పెద్ద ప్రాబ్లం లేనప్పుడు టైం ఇస్తే ఇది పట్టున్నది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఏది ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాలేదు అని మీలో మీరు ఎక్కువ క్వశ్చన్ చేసుకోవడం అవన్నీ చేయొద్దు. అసలు వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేస్తే దాని పాటుకి అది వస్తుంది. నేనైతే అదే చేశాను. లాస్ట్ ఇంకా కన్సీవ్ అవుతాను 3 మంత్స్ ముందు అయితే అసలు మెడిసిన్ వాడలేదు. ప్లస్ లాస్ట్ ఇంకా నేను మేలో కన్సీవ్ అయ్యాను. ఏప్రిల్లో అంతా నేను బయట తిరగడమే. రిలేటివ్ మా వారు వాళ్ళ తమ్ముడిది పెళ్ళి ఉన్నింది. అసలు ఆ మంత్లో నేను తిరిగింది ఎప్పుడూ తిరగలేదు అలాగా. ఆ మంత్లోనే నాకు కన్సీవ్ అయింది. నేనే టెస్ట్ చేసుకోవడం కూడా నేను ఈ మంత్లో నాకు ఎందుకు కన్ఫామ్ అవుద్దులే అని నేను టెస్ట్ చేసుకోలేదు. అసలు ఫస్ట్ 1 వీక్ ఇంకా రేపు టెస్ట్ చేసుకుందాము అని అనుకునేటప్పటికి ముందు రోజు అమావాస్య మేడం. అమావాస్య ముందు ఎందుకులే టెస్ట్ చేసుకోవడం అని చెప్పి నేను టెస్ట్ కూడా చేసుకోలేదు. అందరూ ఇంట్లో వాళ్ళందరూ టెస్ట్ చేసుకో అన్నారు. అయినా నాకు ఈ మంత్ ఎందుకు కన్ఫామ్ అవుద్దులే. నేను ఇవన్నీ తిరిగాను. బీచ్లకి వెళ్ళాను, పెళ్ళిళ్ళకి వెళ్ళాను, షాపింగ్ అన్నీ తిరిగాను. ఈ మంత్ కన్ఫామ్ అవుద్దులే, ఎందుకు కన్ఫామ్ అవుద్ది నాకు అని అనుకున్నాను. తర్వాత టెస్ట్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేసుకున్నాను, కన్ఫామ్ అయింది. ఫస్ట్ 2 మంత్స్ ఏమో నేను రాలేదు, ఒంగోలులోనే చూపించుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసి ప్రతి మంత్ ఇక్కడికి ఇంకా మేడం వాళ్ళు సజెస్ట్ చేసినట్టు డైట్ ఫాలో అవ్వడము, ఇంకా స్కాన్స్ అవన్నీ చేయించుకున్నాను. నాకు బేబీ గర్ల్ పుట్టింది లాస్ట్ మంత్ 24న. ఇప్పుడు తను బాగుంది. ఫీడింగ్ కూడా నాదే. మేడం వాళ్ళు ఫీడింగ్కి కూడా మనకి టిప్స్ చెప్తారు, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్నీ చెప్తారు. డెలివరీ ప్రాసెస్ కూడా నాకు చాలా స్మూత్గా జరిగింది, చాలా బాగా. అయితే ఈ హాస్పిటల్లో దొరికే ఎన్విరాన్మెంట్ నేనైతే ఎక్కడ చూడలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా చూడలేమేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తను చెప్పినట్టు ఆ ముందు నెల తిరిగినట్టే తిరగడం ఒకటి. ఫిజికల్ ఎగ్జర్షన్ ఎంత చేసినా ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ కాదు. మైండ్లో నువ్వు పూర్తి రెస్ట్ ఇచ్చి ఇదేమవుతుందో ఎట్లా అవుతుందో ఉంటుందో లేదో అని అనుకుంటే అది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే దాని గురించి పూర్తిగా అంటే ఇది మనకి ఇప్పుడు ఉండే కండిషన్ ఏంటంటే నువ్వు ఎదురు చూడాలి, టెన్షన్ పడాలి, అప్పుడే నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు దాని మీద అని మనకి తప్పుగా రివర్స్ చెప్తున్నారా. ఇప్పుడు ఆ కీకి ఆ పాస్వర్డ్లో అన్నీ బాగా చేసి ఒక్క టెలిఫోన్ నెంబర్లో ఆ సెల్ నెంబర్లో 10 ఉంటే అన్నీ బాగా చేసి ఒక్క నెంబర్ ఇది లేకుండా అది కనెక్ట్ కాదు. అట్లా మనం ఫిజికల్గా అన్నీ టెస్ట్ చేసుకొని ఈ ఒక్కటి వదిలేస్తే తప్పైపోతే ఇది కన్సీవ్ కాదు. చాలామంది మన వీడియోలో కూడా 778లో కూడా ఉంటుంది. ఎట్లా అంటే 2వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరాలు కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ప్రతి నెల ఎదురు చూడడం. ఎందుకంటే అట్లనే ఉండాలి అనే అలవాటు అయిపోయింది. అది వదిలిపెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేసింది. చాలా థ్యాంక్స్. ఇట్లా చాలా ఇది వస్తుంది. చాలా ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వచ్చినప్పుడు వీఆర్ వన్స్ అగైన్ ప్రూవింగ్ దట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్, డెలివరీ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. కానీ కొన్ని సందర్భాల్లో మనం పోవాలి, ఐయుఐకి పోవాలి, టెస్ట్ బేబీ. కానీ ఎందుకు పోవాలి, ఎందుకు పోతున్నాము? మనం పాజిటివ్గా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అయినా వెయిట్ చేస్తాం. వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. నాకు నా బిడ్డ కావాల్సింది. ఎవ్రీ వన్ ఈజ్ ఎంటైటిల్డ్.
అనేది మనకు పక్క నుంచి ఎవ్వరు కూడా ఒక్క రవ సపోర్ట్ ఇవ్వకుండా పోబట్టే మనకి నాకు కూడా కావాలి, నాకు కూడా వస్తుందా అనే ఒక డౌట్కి మనం లోనైపోతున్నాం. ఆ డౌట్ ఉన్నప్పుడు ఆ యూట్రస్ పని చేయట్లేదు, మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. అందుకని మీరందరూ ఖచ్చితంగా మంచి బిడ్డగా తీసుకుంటారు. ఇక్కడ నుంచి మా సపోర్ట్ మేము ఖచ్చితంగా చేస్తాం. డెఫినెట్లీ అట్లా అయితే మాత్రం లైఫ్లో ఇంకా ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం, సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం. థ్యాంక్స్ జయశ్రీ.